అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. మన నోటి నుండి వచ్చు మాటలను పైన దేవుడు, క్రింద మనుషులు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. ఆ మాటలను మనము కూడా గమనిస్తూ ఉండాలి. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదని లేఖనము బోధిస్తోంది. అలాగే మన మాటలు కృపాసహితముగా ఉండాలని కూడా బోధిస్తోంది. దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఇతరులను బాధపరిచే మాటలు మన నోటి నుండి రాకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మన నోటి నుండి వచ్చు స్తుతులు, ప్రార్థనలు ఆయన అంగీకరిస్తారు. అలాగే దేవానాత్రములు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు మన యందు లక్ష్యముంచి దేవుని వాక్యములో లోతైన అనుభవంలోనికి నడిపిస్తారు. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము ఎల్లప్పుడూ మీకు అంగీకారంగా ఉండినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.